హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ చాలా సింపుల్గా తక్కువ టైంలోనే గ్రేవీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో లేదో తెలియదు, కానీ ఇలా మ్యారినేట్ చేసుకుని చికెన్ కర్రీ చేసుకుంటే మాత్రం రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి వంట చేసే టైమే ఉండదు కదా, అలాంటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయితే గనక ఖచ్చితంగా మంచి రెసిపీని మీరు ఎంజాయ్ చేసి తీరుతారండి. అంత బాగుంటుంది, టైం చాలా సేవ్ అవుతుంది, అలాగే కర్రీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మరి ఏమాత్రం లేట్ చేయకుండా సింపుల్ చికెన్ కర్రీని ఇలా మ్యారినేట్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. అన్నట్టు ఈ కర్రీకి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్తో మనం చేస్తున్నామండి. అదేంటో మీకు చూపించేస్తాను. అరకిలో చికెన్ తీసుకుని నీట్గా శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్కిన్లెస్ తీసుకున్నాను. స్కిన్తో తీసుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఫ్రెష్గా చికెన్ తెచ్చుకుంటే ఆ రుచే వేరుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇంకా కర్రీలో వేయట్లేదండి, మ్యారినేట్ చేసుకునేటప్పుడే సరిపడా ఉప్పుని వేసేసుకుంటున్నాను. అలాగే తగినంత కారం వేసుకోవాలి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా మ్యారినేట్ అవుతుంది. కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని చివరిగా గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకుతో రుచికి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఈ కరివేపాకు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు వేసుకున్న మసాలా అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టేసేంత వరకు నీట్గా ఇలా రుద్ది మసాజ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మీకు టైం లేదంటే ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసుకుని వెంటనే చేసేసుకోవచ్చండి. టైం ఉందంటే ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 సన్నని ఉల్లి తరుగు, ఒక పచ్చిమిర్చి చీలికలను కూడా వేసేసుకొని ఉల్లి రంగు మారి కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోని దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన అల్లం వెల్లుల్లి ముద్దలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు చికెన్లోనికి చక్కగా నీరు ఊరుతుంది కాబట్టి ఈ తాలింపంతా ముక్కలకి బాగా పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు నిదానంగా గరిటతో కదిలించేసుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేశారంటే చికెన్లోని నీరంతా చక్కగా ఇంకిపోయి మనకి ముక్క చక్కగా ఉడికిపోతుందండి. చూసారా, 10 నిమిషాలకి మనకి చికెన్ చక్కగా ఉడికిపోయింది. ఇందులో నీరు కూడా చక్కగా ఇంకిపోయింది కదూ. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. అన్నట్టు దీనికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంటే ఉందన్నమాట. అదేంటో కాదు, కొబ్బరి పాలండి. 1 కప్పు వరకు ఇందులో కొబ్బరి పాలు వేసుకున్నారంటే రుచి చాలా బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి. కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి కర్రీ ఇలా దగ్గరకు వస్తుందండి. ఈ స్టేజ్లో మన స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు కదండి. 1 కప్పు వరకు కొబ్బరి పాలు ఇప్పుడు వేసేసుకున్నారంటే ముక్కలకి చక్కగా పాలు పట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసుకున్న కొబ్బరి పాలు ముక్కలకి పట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత చివరిగా కాస్తంత కొత్తిమీర వేసుకుని వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది. మీరు హైప్ ఇస్తే వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది.